కానలకేగినను వదలడాగురుడు. అంటే అడవికి వెళ్ళినా సరే నలమహారాజు నీ శని పట్టుకు పూజిస్తూ ఉంటే వాడింది. భారతంలోకి నలదమయంతుల కథలు ఎక్కడ వస్తుంటే ఆయన వాడేవారు. పూర్వం వాళ్ళ గొప్పతనం ఏమిటంటే మీ నాన్నగారైనా మా నాన్నగారైనా మీ నాన్నగారికి ప్రవచనాలు చెప్పారు నేరుగా. వేరే వాళ్ళు చెప్పకపోయినా సాహిత్యంలో వేదంలో వాంగ్మయంలో ఉండే మాటలను నిజ జీవితంలో తరచు ఉపయోగించారు. ఆ విన్నటువంటి మేము బాల్యంలో వాటిని తెలుసుకుని వాటి ద్వారా ఆసక్తి పెంచుకుని కావ్యాలు చదివాం. ఓ నలదమయంతుల దాంట్లో ఈ మాట ఒక్కటి ఇంత బాగుందంటే ఆ కావ్యం ఎంత బాగుంటుందో ఆ కథ ఎంత బాగుంటుందో అది తెలుసుకోవాలి. ఈ కారలకేగినను వదలడా గురుడు, ఆ గురుడు ఎవరు, కారలకు ఎవరు వెళ్ళారు, ఆ పరంపర అండి. ఇవాళ వరకు అది నాకు ఆసక్తి కలిగించింది. ఇవాళ నేను అదృష్టంగా ఒక మాట చెప్తాను. ఇవాళ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, ఇంకొక అరగంటలో నా కొడుకు నలదమయంతుల కథ మీద బొద్దుటూరులో మాట్లాడుతున్నాడు. ఇవాళ మా అబ్బాయి గురజాడ ప్రవచనాలు చెప్తున్నాడు. ఇవాళ సరిగ్గా నేను మీతో మాట్లాడే సమయానికి ఇంకొక అరగంటలో వాడు నలదమయంతుల కథ చెబుతున్నాడు. అంటే పరంపర మా నాన్నగారి నుంచి నాకు వచ్చింది, నా నుంచి వాడికి వెళ్ళిందా లేదా. మేము బలవంత పెట్టేవరకు ఆయన నాకు చెప్పలేదు, నేను మా వాడికి చెప్పలేదు. ఇది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అని ఇప్పుడు అంటున్నారు చూడండి. పూర్వం అన్ని కుటుంబాలు, ఒక బ్రాహ్మణులు కాదండి, అన్ని కుటుంబాల్లో కూడా వృత్తి విద్యలు ఇతర విద్యలు వంశపరంపరగా ఇలా నేర్పేసేవాళ్ళు. అటువంటి బాల్యం ఆ వాతావరణంలో ఉండడం వల్లే నేను ఇవాళ ఇంతమంది అయ్యాను. ఆ బోడపాడు, ఆ మనుషులు, ఆ వాళ్ళ పాండిత్యం, వాళ్ళ చెలోక్తులు అదే కారణం. మీరు ఇందాక అన్నారు కదా ఎవరి పోయిన చోట నీళ్ళల్లో కలపాలి అని. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనిషి పోగానే, అంటే మనం ఒక కులాన్ని అంటున్నాము ఇంకొకళ్ళు అంటున్నాం అని కాదు, మీరు కాశీ వెళ్ళి కలిపితేనే మీకు పుణ్యం. ఈ పుణ్యాలకు కూడా కండిషన్స్ చెప్తున్నారు. ఆ కండిషన్స్ వల్ల ఇప్పుడు చిన్నపిల్లల్ని అడిగినా కూడా మాకు ఇంట్లో పిల్లలు పుట్టట్లేదు, పూజలు చేయించమన్నారండి, లక్ష రూపాయలు పుచ్చుకున్నారు, ఇలా కంప్లైంట్స్ వస్తాయి. కంప్లైంట్ అంటే కాదు పాపం వాళ్ళ బాధ. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం అంటే ఇది మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల కొంతమంది అయినా కనీసం, నేనంటే నా అనుభవంలో చెప్తున్నాను, చిన్న చిన్న పిల్లలు కూడా ఇలాంటి వాటికి ప్రభావితులు అవుతున్నారు, చదువుకున్న పిల్లలు. అందుకని అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నమాట ఇదే అందరం హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళం కాబట్టి ఇక్కడ పోతే ఈ నదిలో కలపాలి అనుకుంటే చాలా హ్యాపీ. కాశీ దాకా వెళ్ళాలంటే వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి అప్పులు అయిపోతున్నాయి. అందుకని దాని గురించి ఒక్కసారి మీరు. ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మనిషికి ధైర్యాన్ని కలిగించడం, భయాన్ని కలిగించడం కాదు. భయాన్ని కలిగిస్తున్నామంటే మనం ఆధ్యాత్మికతకి ద్రోహం చేస్తున్నట్టు లెక్క. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మికవేత్తలు ఎవరైనా సరే, మా ప్రవచనకర్తలు కావచ్చు, అవధానాల్లో కూడా ఆధ్యాత్మికత ఉంటుంది కదా. దేవుడి గురించి ప్రార్థన చేస్తాం, చెబుతాం, ప్రసంగాలు చేయొచ్చు, లేదు జ్యోతిష్యాలు, ముహూర్తాలు, వీళ్ళు ఇవాళ ఆధ్యాత్మికవేత్తల కిందే చాలామంది అవుతున్నారు. వాస్తు ఇవన్నీ దేవుడి పేరు మీద చేస్తున్నారు కదా. మరి దేవుడి పేరు మీద మీరు జనాన్ని భయపడతారా, ప్రోత్సహిస్తారా, ధైర్యం చెబుతారా? దేవుడు ఉన్నదే ధైర్యం చెప్పడానికి. భయనాశనగా విష్ణు సహస్రంలో ఎంత గొప్ప మాట ఇది. భయాన్ని కలిగించేవాడైనా భయాన్ని నాశనం చేసేవాడైనా. అంచేత మనం చైతన్య మార్గంలో భయాన్ని నాశనం చేస్తున్నాం, వీళ్ళు భయాన్ని కలిగిస్తున్నారు. కానీ స్పష్టంగా మానవ జీవితానికి పట్టిన రెండు దుర్దశలు ఏమిటంటే కోరిక, భయం అండి. రెండు దుర్దశలు, కోరిక, భయం. కోరిక లేదే అభివృద్ధి లేదు, అది వేరే విషయం అండి. అభివృద్ధికి అంత కోరిక అవసరం లేదు. ఎంతవరకు అభివృద్ధి వేరు, అత్యాశ వేరు. వృద్ధి చాలు, కూడా అభివృద్ధి. ఇంకా అత్యాశ ఏమిటి, అర్థం లేదు దానికి. కోరిక, భయం రెండు ప్రమాదకరమైనవి. కాబట్టి మీకు సౌందర్యలహరిలో శంకరాచార్య స్వామి స్వయంగా అమ్మ అన్ని కోరికలు తీర్చడానికి, అన్ని భయాలు పోగొట్టడానికి నీ అభయహస్తం, వరదహస్తం ఉన్నాయి కదా, మాకింక వేరే ఎందుకమ్మా, నీ పాదాలే ఉన్నాయి కదా అన్నారు. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవత గణక త్వమేకా నైవాసి ప్రకటితవరా అభీత్య వినయ భయాత్రాతుం దాతుం సకలమపి వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవకి శరణావేవ నిపుణుడు. లలితాదేవి 4 చేతులతో ఉంటుందండి. అందులో ఎక్కడ అభయహస్తం ఉండదు, వరదహస్తం ఉండదు. మిగిలిన దేవతలు అందరిలోనూ 2 ఉంటాయి, కనీసం ఒకటైనా ఉంటుంది. లలితాదేవి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పుష్పాలు 5 పుష్పాలు, ఇక్కడ చెరుకు విల్లు, ఆ పైనేమో పాశం, అంకుశం. మరి కొంతమంది భక్తులకు అనుమానం వస్తుంది, ఈవిడ అభయహస్తం లేదు, ఈవిడ కాపాడుతుందామని. ఒక ఆధారం ఉండాలి కదా, అభయహస్తం లేకుండా ఎలా కాపాడతారు అంటే శంకరాచార్య చెప్పారు.
అలా కాపాడడానికి, మీ భయాలు పోగొట్టడానికి, మీ కోరికలు తీర్చడానికి ఆవిడ పాదాలు సారయ్యా, ఇంకేలా ఇలా యాక్షన్ చేయాల్సిన అవసరం మా అమ్మవారికి లేదన్నారు. స్పష్టంగా అభినయం అని కూడా పడే భయాత్రాతం దాతుం సకలమపి వాంఛా సమధికం సరైన అభినయ అన్నారు. ఈ అభినయం చేయాల్సిన అవసరం ఇతర దేవతల్లాగా నేను ఇస్తానే నాకు పూజ చేయని కాకా పట్టాల్సిన అవసరం మా అమ్మవారికి లేదయ్యా. శంకరాచార్య మామ ఎలా చెప్తారు ఆయన మాటలంటే అసలు. అందుకని ఆవిడ పాదాలు చాలు, మీరు ఆశ్రయిస్తే అవి అన్ని కోరికలు తీరుస్తే అన్ని భయాలు పోగొడతాయి. అమ్మవారి పాదాలు ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా చేయలేరయ్యా. మనకి చేతకాక మాట్లాడుతున్నాం ఇవన్నీ. అంటే మానవ జీవితంలో దుర్దశలు అంటే రెండో కోరిక, భయం. మీరు ఈ కోరికల్ని పెంచడం, భయం ద్వారా దాన్ని ఇంకాస్త పెంచడం అనేది ఆధ్యాత్మికతకు ద్రోహమా కాదా? దయచేసి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి సోదరులు అందరూ ఆలోచించుకోవాలి. ఇవన్నీ దేవుడి పేరు నుంచి వస్తున్నాం మనం. ఈ నీళ్ళు అక్కడ కలపాలనో ఇక్కడ వేయాలనో పుణ్యమనో చెప్పేవాళ్ళు అందరూ పెద్ద పెద్ద బొట్లు పెడతారు. నేను ఇంకా చిన్న ఈ బొట్టు తప్పితే నేను ఎప్పుడు ఏం పెట్టను. నేను ఈ పెద్ద పెద్ద బొట్లు, దాని మీద మళ్ళీ కుంకుమ బొట్టు, దాని మీద మళ్ళీ రకరకాలు, అసలు ఇంకా ఒళ్ళో మెళ్ళో మళ్ళీ రకరకాల రుద్రాక్షలు, చేతికి రకరకాల దండలు, ఇన్ని వేసిన తర్వాత ఇప్పుడు మీరు నేను వేరేమో కొంత అనుభవం ఉంది. మీరు ఒక పెద్ద ప్రవచనకర్తకి మహానుభావుడికి మీరు కూతురు, నేను ఏదో వేద పండితుల కుటుంబంలో పుట్టాను, కొంత చదువుకున్నాను, భగవంతుడి దయ నా మీద ఉంది. సామాన్యులు ఏమైపోతారు? అందుకని ఎప్పుడు ఈ నమ్మకాల విషయంలో ఒకటేనండి, మనిషికి ఏదైనా కలగడం అనేది తన ప్రయత్నం వల్లనే కలుగుతుంది. రెండోది ఎలాగో పూర్వజన్మ సుకృతం దుష్కృతం ఉండనే ఉన్నాయి. అవి మీ చేతుల్లో లేవని చెప్తున్నారు కదా. మరి చేతుల్లో లేని దాని గురించి గేడుపెందుకు? తస్మాత్ అపరిహార్యార్థే నత్వం స్వచిత్ వరకసి. పూర్వజన్మ సుకృతమైనా దుష్కృతమైనా మన చేతుల్లో లేనప్పుడు దాని గురించి ఆలోచించడమే అనవసరం. ఈ చెబుతున్న వాళ్ళు దాన్ని మార్చేస్తామని చెబుతున్నారు. పైగా ఈ మధ్య ఇంకో పథకం వాళ్ళు పెట్టారు, నేను చూసి ఆశ్చర్యపోయాను. 100 రోజులు కాదు, 30 రోజులు కాదు, వారం రోజుల్లో అని చెబుతున్నారు. ఏమిటిది?